నీ పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 8th July 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనము. గలీషియన్స్ చాప్టర్ 5 and verse 1. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసియున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి దేని కొరకు వచ్చారు తెలుసా? మనకు స్వాతంత్రము అనుగ్రహించటకు వచ్చారు. జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు give you freedom. Let me read this in English. Stand fast therefore in the liberty wherewith Christ has made us free, and be not entangled again with the yoke of bondage, wherewith Christ hath made us free. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంతకు మునుపు నీ జీవితము పరిమితము, నీ ఆరోగ్యము పరిమితము, నీ యొక్క భవిష్యత్తు పరిమితము. కానీ యేసుక్రీస్తు నిన్ను స్వతంత్రుడిగా చేసి ఉన్నాడు. ఆ లిమిట్ని తీసివేశాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ఎంత సాధ్యమండి? సమస్తము సాధ్యము, సమస్తము సాధ్యము. దేవునికి స్తోత్రము కలుగును గాక. గనుక ఈరోజు దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత స్వతంత్రత. Nothing can stop you. Nothing can entangle you. నిన్ను ఏది బంధించలేదు, ఏది నిన్ను చిక్కులో తీసుకురాలేదు. మన యొక్క నిర్ణయాలే, మన యొక్క అపనమ్మకమే, మన యొక్క అవిధేయతే మన చిక్కులోని పడేస్తుంది. కానీ ఏ దానికి కూడా నిన్ను చిక్కు పెట్టే అధికారం లేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. మరణమనే చిక్కు నుంచి, రెండవ మరణమనే చిక్కు నుంచి, నరకమనే చిక్కు నుంచి మనలను విడిపించిన దేవుడు మిగతా చిక్కులు ఎంత మాత్రం అండి ఆయనకి. ఇఫ్ గాడ్ హ్యాస్ డెలివర్డ్ us, freed us from death, how much God will free us from any other thing. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకవేళ నీ జీవితంలో అనేక ప్రయత్నాలు నువ్వు చేస్తున్నాను, నీవు విజయాన్ని చూడలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో, ఈరోజు ఈ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఏంటండి సత్యము? క్రీస్తు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. హిందీ में पढ़ेंगे. गलतियों का पत्र उसमें 5 अध्याय और पहला वचन पढ़ रहे हैं. मसीहा ने स्वतंत्रता के लिए हमें स्वतंत्रता किया है, सो इसी में स्थिर रहो और दासत्व के जुए में फिर से ना जूतो. प्रभु यीशु मसीह ने आपको स्वतंत्र किया है. क्या आप कठिनाइयों में हैं, मुश्किलों में हैं, बीमारी में हैं? प्रभु ने आपको स्वतंत्र किया है. यीशु मसीह के द्वारा आप स्वतंत्र हो. अब किसी चीज का डर रहे हैं, किसी चीज हम नहीं कर सकते, हमसे नहीं होगा करके आपको डाउट है, हम बोलना चाहते हैं परमेश्वर ने आपको हर एक डाउट से स्वतंत्र किया है. దేవుడు ప్రతి అనుమానం నుంచి మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కనుక అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. యూ కెన్ డూ ఇట్ అని దేవుడు చెప్తున్నాడు. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చెయ్యగలను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు ప్రతి ఒక్కరము ఒక కాన్ఫిడెన్స్లోకి, ఒక ఒప్పుకోల్లోకి రావాలి. ఐ యామ్ ఫ్రీ. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉన్నారు. కనుక దేవునికి స్తోత్రం. యూ కెన్ డూ ఇట్ అని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. యూ కెన్ డూ ఇట్. నీవు చేయగలవమ్మా, నీవు చేయగలవయ్యా. నీవు జయించగలవు, నీవు ఆ గట్టు దాటగలవు, నీవు ప్రాకారాన్ని గెంతగలవు, సైన్యమును జయించగలవు అని ఈరోజు దేవుడు ఈ వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఎంతమంది వేల మంది, లక్షల మంది మోహరించి నీ మీదకు వచ్చినను ఏ అపాయము నీకు తగలదు.
గనక దేవునికి స్తోత్రము కలుగునుగాక. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలనే తగదని దేవుడు చెప్తున్నాడు. బికాస్ యు ఆర్ ఫ్రీ. ఎప్పుడు ఈ స్వాతంత్రాన్ని నువ్వు ఎప్పుడు కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు స్వతంత్రుడై ఉన్నావని ఆ విశ్వాసముతో నేను ప్రార్థన చేయాలి. ప్రతి నిర్ణయము, ప్రతి పని చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, విశ్వాసముతో నాయన ప్రతి పని చేటుకు నీ కృపను మాకు అనుగ్రహించండి. మేము పొందుకున్న ఈ స్వాతంత్రం వల్ల విశ్వాసము కలిగి మేము ప్రతి నిర్ణయం తీసుకుంటూ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్లో, బిజినెస్లో ప్రభా మీ తోడు దయచేసి ప్రతి ఒక్క లిమిటేషన్ నుంచి నిబిడలందరినీ కూడా మీరు విడిపించి కాపాడమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన, రక్షకుడా నాయన తండ్రి, స్కూల్స్కి, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, హాస్టల్స్ నుంచి చదువుకుంటున్న వారు, అడ్మిషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు నీరు దయచేసి ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి కాపాడి ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అవును తండ్రి, మేము ఏమి చెయ్యాలన్నా విశ్వాసము ద్వారా మేము స్వతంత్రమని చెట్టుకు కృపదయ చేయమని వేడుకుంటున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నాయన తండ్రి బంధకములలో కాక నాయన స్వతంత్రులుగా పరిచయం చేటుకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తి గల తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేసినగా దేశాన్ని రక్షించి కాపాడి బలపరిచి నీవే మహిమ పొందుకున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలు తెగ కీర్తిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనుని సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చెప్పిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.